హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే శుక్రవారం కదా అండి. శుక్రవారంకి సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే చిన్న అప్డేట్ అయితే ఇద్దామనుకుంటున్నానండి. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. స్కిప్ చేశారంటే మిస్ అవుతారు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే నేను పెట్టిన వెంటనే మీరైతే చూసేయచ్చు. ఇంక ఇక్కడ ముగ్గు అయితే పెడుతున్నానండి. స్టిక్కర్ అంతా తీసేసాను అని చెప్పాను కదా. ఇదొకటి మెరూన్ కలర్ స్టిక్కర్ అండి. ముందుటి నుంచి నా వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే మీకు కూడా తెలిసే ఉంటుంది. నేను అప్పుడు స్టిక్కర్ అయితే అంటించాను, వాల్ స్టిక్కరు. తర్వాత తీసేసానండి. ఎందుకో నచ్చలేదని చెప్పేసి తీసానన్నమాట. ఇంకా అలాగే ముగ్గు అయితే పెడుతున్నాను. అప్పుడు కలర్ఫుల్గా ఉండేదండి. ఇప్పుడు తీసిన తర్వాత ఇలా ముగ్గు పెడుతుంటే ఎందుకు తీసేసానా అనిపిస్తుంది. ఒక వీడియోలో చూశాను, చాలా బాగా అనిపించింది. స్టిక్కర్ లేకపోయినా బాగానే ఉంటుంది కదా, అలాగే పెట్టుకుంటే బాగుండేది కదా అనుకున్నాను. అందుకని చెప్పేసి తీసేసానమాట. తీసిన తర్వాత చూస్తుంటే కింద వైట్ కలర్ కనిపిస్తుంది కదా టైల్కి డిజైను, అది అలాగే ఇది ముగ్గు పిండి కలిసిపోయినట్లుగా ఉంది. ఇంకేం చేస్తాం, ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ అందుకని చెప్పేసి ఇంక నేను అలాగే ముగ్గు అయితే పెడుతున్నాను. మళ్ళీ వాల్ స్టిక్కర్ ఆర్డర్ పెట్టి మళ్ళీ అంటించానంటే ఇంకా మా హస్బెండ్ అంతే అండి. ఎన్నిసార్లు అంటిస్తావు, ఎన్నిసార్లు తీసేస్తావు అంటారు. అప్పటికి నేను ఫస్ట్ ఒక స్టిక్కర్ అయితే అంటించాను. అంటించిన తర్వాత అది ఇటు అటు నడుస్తుంటాం కదా, ఇంకా పిల్లలు అది ఉన్నారు కదా, తిరుగుతుండడం వల్ల అది ఎక్కువ తిరగడం, ఎక్కువ నడచడం వల్ల అది కలర్ అనేది కొద్దిగా డల్ అయిపోయింది. అంటే కలర్ పోయిందనమాట. అందుకని చెప్పేసి దాని మీద ఇంకొక స్టిక్కర్ అయితే అంటించాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఇంకా అంటించిన తర్వాత అది కూడా కొద్ది రోజులు ఉండిచ్చాను. కొద్ది రోజులు అంటే మంత్స్ అయితే ఉండిచ్చానండి నిజంగా. తర్వాత రీసెంట్గా తీసేసాను అనమాట. ఒక వీడియో చూసి ఎందుకు తీసేసాను రా బాబు అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు. ముగ్గు అయితే చూశారు కదా, ఈ విధంగా అయితే పెట్టానండి. చాలా మంచిగా ఉంది కదా. ఎల్లో కలర్, రెడ్ కలర్ ముగ్గులో ఉంటే మాత్రం అంతకు మించిన కళ ఇంకొకటి ఉండదండి. చాలా బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా చూస్తుంటే. ఎలా ఉంది అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఏదైనా ఉంటే మీరు చెప్పాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పారు అంటే నేను ఖచ్చితంగా సెర్చ్ చేసుకుంటాను. బాగుంది అంటే బాగుంది అని కమెంట్ చేయండి. లేదు ఏదైనా మార్చండి అంటే కనుక మారుస్తానన్నమాట మీ సలహా మేరకు. ఇంకా చెప్తున్నాను కదా, ఈరోజు మనకి శుక్రవారం అండి. శుక్రవారం రోజు మామూలుగా అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు శుక్రవారము. అలాగే పురాతనం నుంచి శుక్రవారాన్ని అమ్మవారికి అంకితం చేశారనమాట మన పెద్దలందరూ కూడా. శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అలాగే వైభవ లక్ష్మి వ్రతం ఉంటుంది కదండి, అది చేశారు అంటే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుస్తుందండి అమ్మవారు. మన జీవితంలో ఆనందం, శ్రేయస్సును పెంచుతుందన్నమాట ఆ వ్రతం అనేది. వైభవ లక్ష్మి వ్రతం అనేది చేయడం వల్ల ఇంట్లో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనము మామూలుగా చేయలేకపోయాము అంటే ప్రతి శుక్రవారాన్ని కూడా ఎప్పుడైనా వ్రతం వైభవం అంటే బాగా చేసుకోవాలని ఉంటుంది. అలా చేయకపోయినా ప్రతి శుక్రవారాన్ని కూడా ఈ వ్రతాన్ని చేయలేకపోతే మీరు భక్తితో లక్ష్మీదేవిని కూడా పూజించవచ్చండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజున చేయాల్సినవి కొన్ని అయితే ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి శుక్రవారం కూడా వీటిని చేయడం వల్ల మన ఇంట్లో సుఖశాంతులతో అలాగే ఐశ్వర్యం మొత్తం కూడా అందరం కూడా చాలా బాగా ఉంటామండి. అంతేకాకుండా మన జీవితంలో మనకి ఆర్థిక సమస్యలు అనేవి కూడా ఉండవు. లక్ష్మీదేవి తామర పువ్వు పైనుంచి తామర పువ్వులో ఉంటుంది కాబట్టి, ఆ అమ్మవారు తామర మీదగా కూర్చుంటుంది కాబట్టి కమలం అంటే ఆమెకి చాలా ఇష్టము. ఎంత ఇష్టమైనా కూడా మనము లక్ష్మీదేవికి శుక్రవారం రోజు ఆ కమలాన్ని సమర్పించి నేతి దీపారాధన చేశామంటే చాలండి, ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఎప్పటికీ ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా మనము కామాక్షి దీపాన్ని వెలిగించి నేతితో దీపారాధన అయితే చేసి
ఒక తామర పువ్వునైతే సమర్పించాలండి. అలా సమర్పించినట్లయితే మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. అలాగే సంపదలకు అధిదేవత లక్ష్మీదేవే కదా అండి. ఆ లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం కూడా మీరు బాగా పూజించి గుడికి వెళ్ళి ఆ లక్ష్మీదేవికి అలాగే విష్ణువుకు కలిపి కొబ్బరికాయను సమర్పించినట్లయితే మనం అనుకున్నవన్నీ కూడా జరిగి మనకి మంచి ఫలితం అయితే దక్కుతుంది. ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా ముందు ముందు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొకటి అప్డేట్ అని చెప్పాను కదా! నేను శారీస్ అయితే తీసుకొనొచ్చానండి. చెప్పాను కదా మీకు నేను శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. శారీస్ కూడా తెచ్చాను. ఆ శారీస్ అన్నీ కూడా ఆ వీడియో ఈవినింగ్ అయితే ఇందులోనే పోస్ట్ చేస్తానండి. మనము కొత్తగా చెప్పాను కదా! ప్రసన్న ఫ్యాషన్ హబ్ అని ఛానల్ పెట్టాను అని చెప్పేసి. అది చెప్పాను కదా! ఆ మొబైల్ వచ్చేసి మా మరిది దగ్గర ఉంది అని చెప్పేసి. ఇవి ఇందులో వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసి ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేశారు అంటే మీకు కావాల్సిన శారీస్ నేనైతే పంపిస్తాను. ఖచ్చితంగా అండి ట్రస్ట్ చేయొచ్చు. నిజంగా చెప్తున్నాను కదా! ఖచ్చితంగా నమ్మొచ్చు. ఇంకా ఏంటంటే బెస్ట్ క్వాలిటీలో చాలా తక్కువ రేట్లకే నేనైతే ఇస్తానండి. హోల్సేల్ ధరలకే ఇస్తాను. చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఈవినింగ్ అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. 7:30 అలా అవుతుంది. లేదు అంటే 6:30 అలా అయినా 6:30, 7 లోపు పోస్ట్ చేస్తానండి. ఖచ్చితంగా చెప్తున్నాను కదా! మీరే చూడండి. ఒక్కసారి ఆర్డర్ చేసి చూడండి. చెప్తున్నాను కదా! నిజంగా ఆ ప్రోడక్ట్ మీ ఇంటికొచ్చిన తర్వాత ఆ శారీ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా మన ఛానల్లో కామెంట్ ఖచ్చితంగా ఉండాలండి. అలాగే ఓపెనింగ్ వీడియో కూడా చేయాలి. ఏదైనా శారీ డ్యామేజ్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా రిటర్న్ తీసుకొని మీకు మళ్ళీ రిటర్న్ శారీ అనేది సెండ్ చేస్తాను. అది ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే అండి చెప్తున్నాను కదా! ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే శారీ తీసుకొని ఏదన్నా ఫాల్ట్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా మళ్ళీ రీసెండ్ అయితే చేస్తాను మీకు శారీ. డెలివరీ ఛార్జెస్ కూడా నావే అండి. మళ్ళీ రిటర్న్ పెడితే మాత్రము. ప్రోడక్ట్ అదే డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ తీసుకొని మళ్ళీ డెలివరీ ఛార్జెస్ మాత్రం నావే ఉంటాయి. మీరు ఒక్కసారి నన్ను నమ్మి ఆర్డర్ పెట్టారు అంటే ఖచ్చితంగా 100కి 100% గ్యారంటీ మాత్రం నాదే చెప్తున్నాను కదా! శారీస్ వీడియో మాత్రం 6:30, 7 లోపు అయితే వస్తుంది. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉండాలి. నేను తెచ్చిన శారీస్ ఒక్కసారి చెక్ చేసి చూశాననమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, లేదు అంటే యూట్యూబ్‌లో కానీ చూశానండి రెండిట్లో కూడా. ఇంత తక్కువ కాస్ట్‌వి ఇంత హై కాస్ట్‌కి పెట్టారా అని నేనే షాక్ అయ్యాననమాట. అందుకని చెప్పేసి అనుకున్నాను. ఎవరి బిజినెస్ వారిదే అండి. మరీ అంత హై రేంజ్ పెట్టేసుకొని ప్రైజెస్ సేల్ చేయాల్సిన అవసరం లేదు. చెప్పలేం కదా! ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అమ్ముతూ ఉంటారు. నిజంగా చెప్తున్నాను. శారీస్ కాస్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. వీడియో అనేది ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా